మన మాట వినేలా తిప్పుకొని మనతో వాటిని కలుపుకొని భగవానుని చేరడానికి ప్రయత్నిస్తే ఈ మన హృదయంలో ఉన్నటువంటి స్వామి దర్శనమిస్తాడు. కాబట్టి 10ంటిని వశపరుచుకొని భగవానుడి దగ్గరికి వెళ్ళాలి కనుక 10 మందిని లేపాలి. దేనిని? కంటిని లేపాలి, చెవిని లేపాలి, ముక్కును లేపాలి, నాలుగు లేపడం ఏమిటండి? ఇవన్నీ లేస్తాయా అంటే భగవంతుని వైపు అభిముఖం ఉంటే లేచినట్టు, భగవంతునికి వెనుతిరిగి ఉంటే నిద్రపోయినట్టు. ఇది లెక్క. కాబట్టి మన మనస్సు భగవంతుని వైపు అభిముఖమైతే మనసు మేలుకొన్నది, మన నాలిక భగవంతుని వైపు అభిముఖమైతే మేలుకొన్నది, చూపు భగవంతుని వైపు అభిముఖమైతే మేలుకొన్నది. వీటన్నిటికీ మేలుకొల్పండి, వీటిని మేలుకొల్పి వాటితో కలవండి. ఇప్పుడు లోపలికి బయలుదేరండి, కనిపిస్తాడు స్వామి, అక్కడ వెంటనే ఉంటాడు. ఆయన్ని లేపాలి, అది వస్తుంది కథ ముందుకి. ఇప్పుడు ముందు వీళ్ళని లేపుదాం. ఇప్పుడు లేపేవారు ఎవరెవరు? ముందు రేపల్లెలో పడుకున్న గోపికలు, ఆలయములో ఆళ్వార్లు. మనలో హృదయములో ఉన్న స్వామిని దర్శించాలంటే ఇంద్రియములు 10 10 10. కాబట్టి 10 అంక పెట్టారు ఈయన. 10 అంటే తత్వములుగా వచ్చినటువంటి 3 తత్వములు 10 విభాగములతో ఉంటాయి. కాబట్టి 10ంటిని నీతో చేర్చుకొని తత్వజ్ఞానం కలిగి భగవద్ అనుభవాన్ని పొందాలి అని మనకు తెలియజేయడానికి ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని, ఆడవాళ్ళం కదా మనకేం బోధపడుతుంది నా తల్లి, మామూలు నోము కథ చెప్పేస్తోంది ఇందులో. అందుచేత బయలుదేరదాం పదండి అని ఇవాళ బయలుదేరుతున్నారు. బయలుదేరి మొదట ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఇవాళ మొదటి పాశురం. మొదట ఆవిడ గుమ్మంలో నిలిచి పిల్లలందరూ పిలుస్తున్నారు, అమ్మాయిని లేమ్మా, లోపల పడుకుంది పిల్ల. ఆవిడ చిన్న పిల్ల. ఇంతకుముందు ఎప్పుడు ఆవిడికి ఈ భగవంతుడు అనుభవం తెలియదు. ఏదో వెర్రిది అయిపోయి వచ్చింది 10 మందితో కలిసి. అయ్యా తెలియని అనుభవం వచ్చేసింది. ఏమిటో ఒళ్ళు తెలియడం లేదు, ఒళ్ళు తెలియక మాట రావడం లేదు, మాట్లాడదు, లేవదు, మొద్దు నిద్రలా పడుకుంటుంది. ఏమిటో తెలియని స్థితిలో అయిపోయింది ఆవిడ. తెలిసింది వీళ్ళకి ఇది నిద్ర కాదు, భగవద్ అనుభవము చేత ఒడలు మరచి పడుకుంటోంది. అయితే లేచి వచ్చి మనతో చెప్పకూడదా? ఎలాగుంటుందంటే ఇది చెప్పడానికి సిగ్గు, చెప్పడానికి భయం పోతుందేమో అని. బాగా మంచి విలువైన వజ్రం ఒకటి దొరికితే అది దొరికింది అని పక్క వాళ్ళతో చెప్తే ఏమో చెప్పకుండా ఉండాలి, దాచేయాలని ఉంటుంది ఎప్పుడు కూడా. అనుభవం గొప్పది కానీ కలిగితే మీకు చెప్పాలని ఉండదు. కాబట్టి వజ్రం ఇలా దొరుకుతుంది. ఆ వజ్రం ₹1 కోటి ఖరీదైన వజ్రం. చూశాడు, చాలా ఖరీదని తెలిసింది. తెలిసిన వజ్రాన్ని ఏమిటి చేస్తాడు? ఇలా పిడికిట్లోనే పట్టుకుంటాడు. పట్టుకున్న దాన్ని అలా ఊరుకుంటాడా? ఇలా సందులోంచి చూస్తూ ఉంటాడు, మళ్ళీ నొక్కుతూ ఉంటాడు, మళ్ళీ సందులోంచి చూస్తూ ఉంటాడు, నొక్కుతూ ఉంటాడు. అంటే ప్రతి క్షణము శంకే, ఎక్కడ జారిపోయిందో. తన చేతిలోనే పిడికిల్లోనే పట్టుకున్నాడు, కానీ భయం. కాబట్టి యువతలకు వస్తే పోతుందేమో, 10 మందితో కలిస్తే పోతుందేమో. ఏమిటోనండి ధ్యానం అంటారు. మాకు ఈ సభలో కూర్చుంటే ధ్యానం రాదండి, ఏకాంతంలో వస్తుంటారు ఈ పసివాళ్ళు. వాళ్ళకి ఏకాంతం ఉండాలి, గదిలో కూర్చొని ధ్యానం చేయాలి. వీళ్ళకి అక్కర్లేదు. 10 మందిలో కూర్చుంటే మంచి ధ్యానం. ఎక్కడుంటారో తెలియదు, ఒళ్ళు తెలియకుండా భజన చేస్తారు. అక్కడికి వెళితే ఒళ్ళు తెలియదండి, మా సమాజంలో సంకీర్తనం చేస్తూ ఉంటే అంటారు వాళ్ళు. మా ఏకాంతంలో గదిలో కూర్చుంటే ఒళ్ళు తెలియదండి అంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ప్రాథమిక దశలో ఉన్నవాళ్ళు ఒంటరి అనుభవం. పరిపక్వమైన అనుభవం గల వాళ్ళు 10 మందితో కలిసి అనుభవిస్తారు. కానీ పిల్ల ఇంకా ప్రాథమికమైన అనుభవం ఇప్పుడే కొత్తగా ప్రవేశించింది. ఆ పిల్లకి గదిలో కూర్చోవాలి, ఎవరికి రాకూడదని ఉంది, భయంగా ఉంది. వస్తే పోతుందేమో, జారిపోతుందేమో అని బెంగ. ఇప్పుడు ఆ పిల్లని లేపాలి. ఇవాళ దానిని లేపుతున్నాం. పాశురం చదువుదాం. புள்ளும் சிலும்பினகான் உள்ளறையன் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் ஜோய்களும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిర్ందు ఏలోరెంబావాయ్. లోపల పడుకుంది, తలుపు వేసేసుకుంది. యువత నుంచి లేపాలి. ఆ పిల్లకి తెల్లవారిందని ఇంకా తెలియలేదు. లేపడానికి ఏమిటి చెప్పాలి? గుర్తులు చెప్పాలి. ఏమిటా గుర్తు? మనకి తెల్లవారుతోందని. లేరా నాయన, మన పల్లెటూళ్ళలో ఏమిటి చెప్తాం? ఒరే బాచి కొట్టి అలారం కొట్టేసిందిరా అంటామా? పక్షులు అరుస్తున్నాయిరా, ఇదిగోట్రా కాకులు అరుస్తున్నాయిరా, లేచిపో. అంతేగాని నాకు ఇప్పుడు వాచి లేవు మన ఊళ్ళలో. అప్పుడు ఏమిటి మనకుంది గుర్తు? చెట్ల మీద కాకులు అప్పుడే 4 వేసరికల గలగలగల ఆడుతూ చప్పులు చేస్తూ ఉంటాయి. కాబట్టి మొదటి మేలు కొలిపేవేవి? పక్షులు. పక్షులను లేపడం ఎవరు లేపుతారు? ఎవరూ లేపక్కర్లేదు. తమంత తాము లేచి మేలుకొనే వేళ అయిందని పడుకున్న వారికి తన అరుపులతో తెలివి తెప్పిస్తుంది పక్షి. కాబట్టి ముందు గుర్తు ఏమని? పుళ్ళుం శిలుంబినహాన్. పుళ్ళుం పక్షులు కూడా, శిలుంబిన అరుచుతున్నవి.
ఖాన్ కదా నాయన పక్షులు అడుస్తున్నాయి కదరా, ఇంకా పడుకుంటా లే అంటున్నారు. అమ్మాయి లేవమ్మా లేవమ్మా అని పిలుస్తున్నారు. పక్షులు ఏమిటండి అంటే మేలుకొలుపు మీకు ఎప్పుడు తెలివి వస్తేనే కానీ లేపితే లేవరు, అప్పుడే పడుకుంటారు 12 గంటలకి. ఇది మన ఇళ్లలో మన చాలామందికి అనుభవం ఉంటుంది. ఈ పిల్లల్ని ఇంట్లో వదిలేసి మనం సినిమాకి వెళ్ళిపోతాం. అటించి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని లేపాలంటే చాలా కష్టం. ఇంకేది ఎప్పుడు ఇంట్లో పడుకోబెట్టేసి తాళం వేసి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే వీధిలోంచి తమరే తీసుకో లోపలికి వెళ్ళిపోవచ్చు అని. కానీ పూర్వం తెలివి తక్కువగా అయ్యో తాళం వేసేస్తే ఏం ప్రమాదం వస్తే పిల్లలు ఏమైపోతారో అని వాళ్ళని గడియ పడుకోమంటారు. పడుకోమంటే ఏం చేస్తారు, అటెండ్ చేసిన తర్వాత ఎంత కొట్టినా వాళ్ళు తలుపు తీయరు. పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, ఆ దూరపింటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళు ఎవరు. అప్పుడు ఏం చేయాలి? అలా కొంతసేపు కూర్చుంటే వాడికి మెలకు వచ్చి వేళ అయితే అప్పుడు మన కేక వాడి చెవిని పెడితే ఇప్పుడు రా తెలివి వచ్చింది, గంట సేపటి నుంచి కేకేస్తున్నానంట అమ్మ. అయితే ఎప్పుడు లేపాలి? మన కేక వాడి చెవిలో పడే సమయం వచ్చినప్పుడు లేపాలి. కానీ మీరు ఎప్పుడో వాడికి మంచి నిద్రపట్టిన 12 గంటలకు వచ్చి కేకేస్తే వాడు వస్తాడా? మీ వేళకు బట్టి వాడు లేవడు. కాబట్టి మనం ఎప్పుడు పక్షుల యొక్క కేక మన చెవిలో పడుతుంది, మనకి మేల్కొనే సమయము సమీపిస్తే చెవిని పడుతుంది. అంతేత ఎవరు మేల్కుంటున్నాం? పక్షి అరుపు చెవిని పడ్డవారు. పక్షులంటే ఎవరు? పక్షులంటే జ్ఞానము కలిగి భగవద్ అనుభవం అనుభవించిన వారిని పక్షులంటారు ఈ భాషలో. పక్షి భాష ఒక భాషలాగా ఇది ఒక భాష. ఏమిటయా ఈ పక్షులేమిటి అంటే, పక్షి ఎక్కడుంటుంది? ఆకాశం మీద విహరిస్తుంది. పక్షి ఏమిటి చేస్తుంది? తన 2 రెక్కలతో ఎగురుతుంది. ఆకాశం మీద 2 రెక్కలతో ఎగిరేదానిని పక్షి అంటారు. పక్షం అంటే రెక్క, పక్షి అంటే రెక్క గలది, ఆకాశంలో ఎగిరేది. మన మహాపురుషులైన జ్ఞానులు ఎక్కడ ఎగురుతూ ఉంటారు? ఆకాశంలో. ఆకాశం అంటే ఏమి? ఈ ఆకాశం కాదు, ఇది ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన ఆకాశం, బ్రహ్మసూత్రములలో చెప్పిన ఆకాశం. ఆకాశం అన్నారు కదా, ఆకాశంలోంచి జగత్తంతా వచ్చిందంటాడు ఒకడు లేచో నాస్తికుడు. అంటే పాపం మన వ్యాసుల వారు ఉపనిషత్తులు చెప్పి కాదురా నాయనా, ఆకాశం అంటే పరమాత్మరా, పరమాత్మ నుండి వచ్చింది అని అర్థం చెప్పారు. ఆకాశం అంటే పరమాత్మ ఏమిటి అంటే దానికి అర్థం చెప్తాను వినమన్నారు. ఆ అంతటా, ఆ పూర్ణముగా, కాశి ప్రకాశించున్నది ఆకాశము. అంతటా ప్రకాశిస్తుంది, ఎక్కడైనా ఉంటుంది. అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. పరిపూర్ణంగా ఎక్కడికి వెళ్ళినా తగ్గి ఇక్కడోలాగా ఇక్కడింత 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 కాదు, అంతటా పరిపూర్ణంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఎక్కడైనా పరిపూర్ణముగా ప్రకాశించేది, ఎక్కడైనా ప్రకాశించేది దాని పేరు ఆకాశము. ఇది వీరు ఎక్కడుంటారండి జ్ఞానులు? ఆకాశంలో విహరిస్తారు. ఆకాశం అంటే పరమాత్మ యందు విహరిస్తారు. ఎలా విహరిస్తారు వారు? 2 రెక్కలతో విహరిస్తారు. ఈ పక్షులు 2 రెక్కలు ఏమిటి? పక్షులకి మామూలుగా పక్షులకి 2 రెక్కలు. జ్ఞానులనే పక్షులకి ఏమిటి 2 రెక్కలు? జ్ఞానం ఒక ప్రక్క, అనుష్ఠానం ఒక ప్రక్క. ఆచరణ లేని జ్ఞానం ఉన్న పక్షి ఎగరలేదు. జ్ఞానం అనే రెక్క ఉంటే చాలు, అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానం అంటే ఆచరణ, తాను చదివిన దానిని ఆచరించాలి. చేత ఉపనిషత్తు మీరు ఎప్పుడైనా మీకు నిర్వేదం కలిగి అంటే దిగులు కలిగి ఏం బతుకండి, ఏదో అయిపోయిందండి, సాగిపోయింది, చివరికి వచ్చేసాం అని దిగులు కలుగుతుంది. ఎప్పుడో ఒకనాడు, ఇవాళ కాకపోయినా చిట్ట చివరి తొలనాడైనా కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఏం చేయాలియా? స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆచార్య దగ్గరికి వెళ్ళు. ఆచార్య దగ్గరికే వెళ్ళు. అడవికి పరిగెత్తకు, బదరికాశ్రమం వెళ్ళిపోకు, ఆలయంలో వెళ్ళి కూర్చోకు. మరేమిటి చేయాలి? గురుమేవ అభిగచ్చేత్, గురువు దగ్గరికే వెళ్ళాలి. ఆ గురువు ఎలాంటి వాడు కావాలి? 2 కండిషన్స్. ఒకటి, వాడు శ్రోత్రియుడు కావాలి. 2 బ్రహ్మనిష్ఠుడు కావాలి. శ్రోత్రియుడు అంటే వేదములను చదువుకోవాలి, వేదముల యొక్క అర్థమును తెలుసుకోవాలి, తెలుసుకున్న దానిని ప్రకారముగా బ్రహ్మనిష్ఠుడై దానిని అనుభవంలోకి తెచ్చుకొని సంతతము దాని యందే నిలచిన మనసు కలవాడు కావాలి. ఇప్పుడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని 2 లక్షణాలు ఉండాలి. ఉన్నవాడే గురువు, వాడినే ఆశ్రయించాలి. ఇవి ఎలాంటివిట? చదువుకుంటే కలిగేది జ్ఞానం, సాధన చేత భగవదనుభవము చేత భగవద్ అనుగ్రహము చేత కలిగేది అనుష్ఠానం, ఆచరణ. ఆచరణ నీ ప్రయత్నం చేత వచ్చేది కాదు. నీకు ఆ భగవంతుని యందు మనసు అలా నిలిచి ఉండాలంటే వాళ్ళ అనుగ్రహం ఉండాలి. దీనికో నీ ప్రయత్నం చాలు. పుస్తకాలు చదువుకుందికి కావలసినంత ప్రయత్నం మనం చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. కానీ ఆ జ్ఞానం ప్రయోజనకార్య కొంతవరకు. ఎంతవరకు అంటే జ్ఞానం అనేది కన్ను లాంటిది, నడక లాంటిది అనుష్ఠానం, ఆచరణ. నడక లేకపోతే నీ కన్నుంటే ఏమిటంటే ఆ నడక లేని వాడిని కుంటివాడు అంటారు. కన్ను లేకపోతే గుడ్డివాడు అంటారు. కన్ను లేకపోయినా నడవలేవు, కాలు లేకపోయినా నడవలేవు. నువ్వెక్కడికి? భగవంతుడి దగ్గరికి నడిచి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి నడిచి వెళ్ళడానికి నీకు దారి కనిపించాలి, నడిచే కాలు ఉండాలి.
దారి కనిపించడానికి జ్ఞానం ఉండాలి, నడవడానికి ఆచరణ ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాడు భగవంతుడిని పొందగలుగుతాడు. అట్లాంటివి రెండు కలిగి ఇంతకు ముందే భగవంతుని ఎరిగినటువంటి మహాపురుషులు ఉంటారే, వారు పక్షులు. వారు అరుస్తారు. ఎక్కడ? చెట్ల మీద కూర్చొని అరుస్తూ ఉంటారు. చెట్లేమిటి అంటే చెట్లు వేదము. వేదాన్ని వృక్షంతో పోలుస్తారు. అది బహుశాఖమైనో కొన్ని వేల కొమ్మలు కలిగినటువంటి ఒక చెట్టు. అది ఆ చెట్టుకి మూలమెవరు? భగవానుడు. ఎవరు చెప్పారిది? మనకి ధర్మాన్ని గురించి చెబుతూ భారతంలో ఈ ధర్మం అనేటువంటి ఒక చెట్టుకి 3 వేళ్ళు ఉంటాయ్యా అన్నారు. 3 వేళ్లలో ఒక వేరేది, ఒక వేరు నిటారుగా అడుక్కి పారుతుందిట తల్లి వేరు, 2 వేర్లు పక్కకి పారుతాయిట. ఈ అడుక్కి పారిన వేరు భగవంతుడు, ఈ ప్రక్కకి పారిన వేరు వేదము, ఈ ప్రక్కకి వెళ్ళిన వేరు ఆ వేదమును చదువుకున్న మహాపురుషులు. కాబట్టి ఏమిటి ఉండాలి నీకు? ధర్మం నీ లోపల నిలవాలంటే భగవానుడు, భగవానుని ప్రతిపాదించే వేదము, ఆ వేదము నెరిగి ఆచరించిన వారు ముగ్గురున్న నాడు ధర్మం అనే వృక్షము నీలో పెరుగుతుంది. కాబట్టి ధర్మం అనే వృక్షానికి 3 వేళ్ళు ఉంటాయి. అటువంటి వేళలో ఒక వేరు భగవానుడు. ఆ భగవానుడు అనేటువంటి వాడి మీద ఆధారపడి ధర్మము లోకములో నిలబడి ఉంటుంది. భగవంతుడిని నమ్మడు, ధర్మమే నాకు ప్రధానమండి, నాకు డ్యూటీ అండి, నాకు ఈ గాడ్ అక్కర్లేదు అంటాడు. అంటే గాడ్ అక్కర్లేట డ్యూటీ, గాడ్ లేని డ్యూటీ రాదు. నాకు ఈ ఆ వేదం అక్కర్లేదండి, రాదు ధర్మం. పెద్దలని అక్కర్లేదండి, రాదు ధర్మం. ఇప్పుడు ధర్మం కావాలా? నీకు పెద్దలను సేవించాలి, అవతల వేదం ప్రమాణం తెలుసుకోవాలి, దానికి అడుగున ప్రతిపాదింపబడేటువంటి భగవంతుని విశ్వసించాలి. ఈ 3 ఉండాలి. కనుక మనకి చెట్ల మీద ఉంటాయి పక్షులు. చెట్లంటే వేదము, వేదము యొక్క శాఖలలో విహరిస్తూ ఉంటాయి ఆ పక్షులు. వాటికి తెల్లవారుజామున తిరిగి వస్తుంది. తెల్లవారుజాముటి అంటే సాయంకాలం, రాత్రి, తెల్లవారుజాము. మన జీవితం అంతా మొత్తము కలిపితే ఒక పగలు ఒక రాత్రి. రోజు పడుకుంటున్నాం, రోజు లేస్తున్నాం అంటున్నాం. లేదు, ఒక్క మాట పడుకున్నాం, ఒక మాట లేస్తాం. ఎప్పుడు పడుకున్నాం? ఎప్పుడు మనకు అవిద్యతో సంబంధం ఏర్పడ్డదో, అజ్ఞానం ఈ జీవుణ్ణి ఆక్రమించిందో, ఆనాడు భగవంతునికి నువ్వు దూరమైనవు. ఆ దూరమైన రోజు రాత్రి ప్రారంభమైంది. ఇప్పుడు తెల్లవారిందా? తెల్లవారిందండి. ఈ తెల్లవారడాలు కాదు, అప్సమైన సూర్యుడు వెలవాలి. అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలగాలి. ఆ రోజు తెల్లవారినట్టు లెక్క. అందుచేత నీకు మొట్టమొదటి ఎప్పుడు భగవంతునితో దూరమైన రాత్రి నుంచి మొదట ఏమి కలుగుతుందిట? సంధ్యా సమయం వస్తుంది. అంటే పగలు పోతుంది, రాత్రి వస్తుంది. ఈ రాత్రి వచ్చే ప్రారంభంలో నీకు ఉన్నది కనిపిస్తూ ఉంటుంది, కానీ అవునో కాదు తెలుస్తుంది నీకు. పాపం ఇప్పుడే ఇంకా సాయంత్రం అయిపోయింది, చీకటి ప్రారంభమైంది. వీళ్ళు కొందరు ఉంటారు మన వాళ్ళలో, రాత్రి ఇంకా మొదటి వేళ ఉన్నవాళ్ళు. వీళ్ళకి సందేహాలు ఏమిటోనండి, దేవుడు ఉన్నాడో లేడో, ఏమిటోనండి మనం చేస్తే మాత్రం వస్తుందో లేదో, అన్నీ సందేహాలే. కాబట్టి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, నాయనా అజ్ఞానం కలవాడు అదృష్టవంతుడు. రెండోవాడు శ్రద్ధ లేనివాడు, ఇప్పటికైనా శ్రద్ధ కలుగుతుంది పెద్దలతో చేరితే, వాడు అదృష్టవంతుడే. కానీ మూడోవాడు ఉన్నాడే, వాడు సంశయాత్మ వినశ్యతి. కాబట్టి సంశయాత్మ, వీడికి అన్నీ సంశయాలే. ముందు దేవుడు ఉన్నాడో లేదో నమ్మకం లేదు, అసలు వేదం ఏమిటో నమ్మకం లేదు, పెద్దల మీద నమ్మకం లేదు, చెప్పిన దాని మీద విశ్వాసం ఉండదు. వాడు ఉన్నాడే, వాడు వినశ్యతి. కాబట్టి ఇది మనకి సాయం సమయంలో ప్రారంభమవుతుంది. దీంతో బయలుదేరింది మన జీవితం. ఈ సంశయం సాయంకాలం వేళ. ఇప్పుడు ఏం కలుగుతుంది నీకు? ఒకలాగున్నది వేరొకలా కనిపించదు. ఒక వస్తువు ఉన్నదని తెలుస్తుంది, అది మరొకటిలా కనిపిస్తుంది. మీరు శంఖాన్ని చూస్తారు, వెన్నముద్ద అనుకుంటారు. వెన్నముద్దను చూస్తారు, శంఖం అనుకుంటారు. తాడును చూస్తారు, పాము అనుకుంటారు. దీని పేరు అన్యథాజ్ఞానం అంటారు. బాగా 12 గంటల రాత్రి అయిపోయింది మరికొందరికి. ఆ 12 గంటల రాత్రి వాడు ఎలా ఉంటుంది? ఉన్నది లేదనిపించేస్తుంది. అబ్బాయి ఇక్కడ ఏం లేదండి, అంత ఖాళీగా ఉంది, ఇప్పుడే చూసి వచ్చానండి. చూసేట ఇక్కడేమీ లేదుట. వీళ్ళందరికీ దేవుడు లేడని స్పష్టంగా దర్శించిన వారు వీరందరూ ఈ రాత్రి అర్ధరాత్రి వేళ. మరేది లేనిది ఉన్నది, ఉన్నది లేదు. ఆ రాత్రి వేళ అది అర్ధరాత్రి. దీని పేరు విపరీత జ్ఞానం అంటారు. ఇది రాత్రి. మరి బాగా మరి కొంచెం పడుకున్నాం, లేచాం, లేవబోతున్నాం. అప్పుడు తెల్లవారుసాము వచ్చేస్తుంది, వెలుగు వస్తుంది. అప్పుడు దాని పేరు సత్వగుణం ఆవిర్భవించి సూర్యోదయానికి ముందు సమయము. దీని పేరే బ్రాహ్మకాలము, ఉషకాలము. అప్పుడు లేవాలి. ఇప్పుడు ఏమవుతుంది? నీకు సత్వగుణము లోపల కలగడం చేత నమ్మకము కలగడానికి సిద్ధపడుతుంది, మనస్సు ఒప్పుకుంటుంది. అవునండి అవునండి అంటూ ఉంటాడు. ఏది చెప్పినా అవునండి అంటాడు. రక్షించేవి ఇన్నాళ్ళకి అవునండి అన్నావు, ముందు ఏమో అన్నావు, తర్వాత లేదన్నావు, ఇవాళ అవునండికి వచ్చావు. కనుక దీనికి ఇంత కష్టపడాలయా, తెల్లవారుజాము రావాలి. అప్పుడు వస్తే ఏం చేస్తుంది?
ఈ పక్షుల కూత చెవిని పడుతుంది. ఇప్పుడు మన హృదయములో సత్వగుణము పెరిగి భగవదభిముఖ్యము కలగడానికి సన్నివేశం అంటే సూర్యుడు కనపడడానికి దగ్గర పడితే మన మనస్సు, అప్పుడు మనకొక్కసారి పెద్దల మాట అంటే పక్షుల కూత చెవిని పడుతుంది. ఇప్పుడు పుళ్ళుం శిలుంబి నహాన్ పక్షులు కూశాయి. అయితే పక్షులు ఇక్కడ మేలుకొలుపుతాయి కానీ అక్కడ జ్ఞానాన్ని కలిగిస్తాయా? పక్షులు కలిగించేయని మీకు కథలు ఉన్నాయి. ఉపనిషత్తులలో ఒక కథ, ఇది ఛాందోగ్య ఉపనిషత్తు. అక్కడ ఒక రాజుగారు మంచి ధార్మికుడు, ఆయన అన్నదానం వస్త్రదానం అన్నీ అందరికీ, పేదలకి పెద్దలకి అందరికీ ఇచ్చేస్తాడు. విపరీతమైన ధర్మం. అటువంటి వాడు ధార్మికుడు. ఆయన పేరు జానశ్రుతి అని ఆయన పేరు. ఈ జానశ్రుతి అనే రాజుగారు గొప్ప ధార్మికుడై నాకేంత ధర్మం చేస్తున్నానని మంచి నిశ్చింతగా పడుకున్నాడు మేడ మీద. మంచి వెన్నెల రాత్రి మంచులో చక్కగా పడుకున్నాడు. అయ్యా, ఇంత ధర్మం గలవాడికి పాపం బ్రహ్మని గురించి తెలియదని జాలి కలిగింది దేవతలకి. ధర్మాచరణం చేశాడు, ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేస్తాడు, అందరికీ దానాలు చేస్తాడు. ఇంద్రుడు సంతోషించాడు, అగ్ని సంతోషించాడు. వాడికి జాలి వేసింది. అయ్యో పాపం వీడికి బ్రహ్మజ్ఞానం కూడా మనం కలిగిస్తే బాగుండనిపించింది. ఇప్పుడు ధర్మాచరణమునకు వెనకాల బ్రహ్మజ్ఞానం ఉండాలి. బ్రహ్మజ్ఞానం ఉంటే ఏమి కలుగుతుంది? అహంకారము కలగదు, ఇచ్చినది నాది అనిపించదు. ఇది లేకపోతే ఏమనిపిస్తుంది? నేనే ఇచ్చాను, నాదే ఇచ్చాను అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మం చేశాను అన్నవాడు ధార్మికుడు కాడు, ధర్మము చేయించాడు అన్నవాడు ధార్మికుడు. కాబట్టి ఒకడు ఉండి చేయిస్తాడు నీ చేత, అది గుర్తించాలి. అది గుర్తించడానికి వెనక జ్ఞానం లేకపోతే కేవల ధర్మం వాడిని అహంకారిని చేసి ఎప్పుడైనా పతనం చేస్తున్నామని బెంగవేసి ఆయన చేత ఆరాధింపబడి, యజ్ఞముల చేత ఆరాధింపబడిన అగ్ని, ఇంద్రుడు ఇద్దరు బయలుదేరారు. రాత్రి ఇద్దరు 2 పక్షుల్లా వచ్చారు, 2 హంసల్లా వెళ్ళిపోతున్నాడు అంతరిక్షంలో. వెళ్ళిపోతుంటే నేను పడుకున్నాడు మీ మంచం మీద. ఈయనకి పక్షి భాష తెలుసునట. అందుకని వాళ్ళ మీద నేను వెళ్ళిపోతాను. ముందు పరిగెడుతున్నాడు ఇంద్రుడు వెళ్ళిపోదామని. వెనక నుంచి అగ్ని అంటాడు, వద్దొద్దు, రేరే భల్లాక్ష హంస వెళ్ళకు, అక్కడ జానశ్రుతి పడుకున్నాడు, వాడిని దాటి వెళ్ళకూడదు, రా పక్క నుంచి వెళదామన్నాడు. అంటే ఈ వెనకాయన అంటాడు, ముందు వాడు అంటాడు, ఏమండి ఏం వీడేం రైక్ కూడా అన్నాడు ఆయన. ఈయనేమో పడుకున్నాడు జానశ్రుతి, ఈయన మహాధార్మికుడు, ఈయన దాటొద్దని ఆయన చెప్తే రెండో ఆయన అంటాడు, వీడేం రైక్ కూడా అని అడిగాడు. ఈయనకి గుండె దగ్గర దాటిపోయింది. రే, నాకంటే గొప్పవాడు ఉన్నట్ట, నేనే లోకంలో గల గొప్ప ధార్మికుడు అనుకుంటూ ఉంటే రైక్ కూడా అన్నాడు ఏమిటో అని. అప్పుడు సరే వెంటనే తెలివి వచ్చింది. లేచాడు, తన సైన్యాన్ని పరివారాన్ని మంత్రులు అందరినీ దేశం అంతా ఉంచాడు. రైకుడు అంటే ఎక్కడ ఉంటాడో వెతుక్కురండి అన్నాడు. అయ్యో బయలుదేరారు. పట్టణాలు వెతికారు, పల్లెలు వెతికారు, ఆశ్రమాలు వెతికారు, ఎక్కడా లేడు. ఎక్కడ ఉంటాయండి? అలా వెతగ్గా ఒక అడవిలో ఉంటాడని తెలిసింది. అడవిలో ఎక్కడ ఉంటారని వెళ్ళారు. బహుశా అడవిలో తపస్సులు ఆశ్రమాల్లో ఉంటాడేమో అని. ఆయన ఒక బండి, ఆ బండి కింద పడుకున్నాడు. వాడికి ఏమిటి పాపం, కట్టుకుందికి ఏమీ లేదు, ఓ గోనె కప్పుకున్నాడు. ఒళ్ళంతా స్నానం లేదు, తామర పట్టేసింది, గోక్కుంటున్నాడు. పామానం కషమాణం, పామ అంటే తామర దురద, దాన్ని గోక్కుంటున్నట్ట, గోనె కప్పుకున్నట్ట, బండి కింద పడుకున్నట్ట. వీడే రైకుడే అవలో చెప్పారట. వీడికి కళ్ళు తిరిగిపోయినాయి. అదే ఏమిట్రా నాయన, మహారాజు గారి కంటే గొప్పవాట వీడేం గొప్పవాడు అని పరిగెత్తుకొచ్చి చెప్పారు. అయ్యా ఉన్నాడండి, కానీ ఇప్పుడు చాలా ధానంగా ఉన్నాడండి అని చెప్పారు. సరే అయినా వెళ్ళి, మా రాజుగారు మిమ్మల్ని చూడాలంటున్నారు, రమ్మని పిలవండి అన్నారు. అంటే వెళ్ళారు, రమ్మని పిలిచారు. వాడికి ఎందుకు, ఏమిటి కావాలి వాడికి? బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఏం కావాలి? ఏమీ అక్కర్లేని వాడు. నేను రానన్నాడు. సరే ఇంకా లాభం లేదని వీడే బయలుదేరాడు. ఈయన పాపం మంచివాడు, ధార్మికుడు కనుక తెలుసుకోవాలని కోరికతోటి బయలుదేరాడు. బయలుదేరి తిన్నగా అడవిలోకి వెళ్ళాడు. వెళితే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, వచ్చావా, బాగుంది, కానీ జానశ్రుతి నాకు ఒక 500 మంచి ఏవో ఇన్ని ఏనుగులు, గుర్రాలు, ఏవో గోవులు ఇవన్నీ పట్టుకురమ్మన్నాడు. దేవుడి వీడు కొంత బొంత కప్పుగా గోనె కప్పుకొని మంచంగా పడుకున్నవాడికి ఏనుగులు ఎందుకు, గుర్రాలు ఎందుకు, ఆవులు ఎందుకు, గేదెలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వీడికి తెలియలేదు. సరే ఆయన మహానుభావుడు, ధార్మికుడు కనుక వెంటనే వెళ్ళాడు, అన్నీ పట్టుకొచ్చేశాడు. శబాస్రా, ఇప్పుడు నీకు బ్రహ్మ విద్య చెప్తానని ఆయనకి చెప్పాడు. అయితే ఏమిటి కావాలి బ్రహ్మ విద్యా ప్రాప్తికి అంటే? కేవలముగా ఆర్తి కావాలి, పొందాలనే ఆర్తి ఉండాలి. నీవు సంపాదించిన డబ్బు బ్రహ్మజ్ఞానం కోసం వదిలేయగలవా? అయ్యా, పెద్ద స్వాముల వారు వచ్చారండి, మీరు ఒక 10,000 ఇస్తే బ్రహ్మాండమైన కార్యక్రమం చేయిస్తామంటారు. 10,000 ఎందుకే మీ స్వాముల వారికి అనవసరంగా దండుగా అంటాడు. ఆయనకు అక్కర్లేదు, వీడికి కావాలట 10,000. కాబట్టి వీడికి కావాలి, ఆయనకు అక్కర్లేదంటాడు. ఎందుకని? వీడు ఇవ్వలేక. కాబట్టి మనం వదలలేము. ఈ వదలగలడో లేడో చూడాలి. అంచేత ఉపనిషత్తు ఏం చెప్పింది? నా కర్మణ నా ప్రజయా ధనేనా. నీవు బాగా కర్మ చేశానంటే నువ్వు భగవాన్ని పొంది అమృతత్వాన్ని పొందలేవు.
అలాగే నా ప్రజయ బిడ్డలున్నారు నాకంటే పొందలేవు, నా ధనేన ధనం చేత పొందలేవు,